అమృత 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 లే అమృత అమృత లే అమృత 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 లే అమృత అమృత నా కూతుర్ని తీసుకెళ్తాను. నేనెవనో ఇవ్వరా? నువ్వెంత అరిసినావు నీ కూతురు నేనెవనో. గోడ మీద పోస్టర్లు ఎవరైనా ఇచ్చారో నాకు తెలియాలి. నా కూతురే పోయాక నిజం తెలుసుకొని ఏం చేస్తావు? చేరా నా కూతుర్ని. నువ్వెంత మొత్తుకున్నా సరే నీ కూతురు నేనెవనో. నీకు నిజం కావాలి కదా? ఏం బాబా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే గ్రామ పంచాయత్ దగ్గరికి వెళ్తున్నారా? సరే వస్తా. ఉండరా. ఏంటి? నా స్కూటీ ఒకటి కనిపించట్లేదు. సేమ్ ఇలానే ఉంటుంది. అది ఇదేనేమో అని చూస్తున్నా. నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మీతో కొంచెం మాట్లాడాలి. సరే ఏం చెప్పు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు అమృత? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో, ఒప్పించిన ట్రై చేస్తుండేమో అనుకుంటారు. సరే, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడతా.
చూడు అమృత, పక్కోడి మాటలు ఎలా కాపీ కొట్టాలో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రేమగా వింటానంటే నీకు మాట చెప్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి లవ్ ఉండాలి. అమ్మాయి కూడా ప్రేమించాలి. అలాగే నిన్ను ప్రేమించేవాడు కూడా ఒకడు ఉంటాడు. వాడు నేనే నేను గర్వంగా చెప్పుకోను. నా మాటల్లో ప్రేమ, నాపై నీకు నమ్మకం ఉంటే నన్ను ప్రేమించు. పాత సినిమా లవ్ స్టోరీని మళ్ళీ రీమేక్ చేస్తే బానే ఆడుతుంది, డబ్బులు కూడా బానే వస్తాయి. ప్లీజ్ జీవితాన్ని సినిమాతో పోల్చకు. అయినా నువ్వు ఒక్కడే లవ్ చేస్తే సరిపోదు, నేను కూడా ప్రేమించాలి. అప్పుడే దాన్ని ప్రేమ అంటారు. ఆగు అమృత, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఏమవుతుందో, చెప్పకుంటే ఏమవుతుందో అనుకున్నాను. కానీ చెప్పకుండా ఉండటం కన్నా చెప్తేనే చాలా ఆనందంగా ఉంది. చెప్పాలనుకున్నాను, చెప్పాను. కల్వరాల గ్రామానికి తెలియజేయనదేమనగా, నా పేరు సూర్య, నేను రవికాసుల కూతురైన అమృతాన్ని ప్రేమిస్తున్నాను అని ఊరంతా పోస్టర్లు వేయడం జరిగిందో. సూర్య ఎక్కడ ఉన్నా కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సార్, మీ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే సార్. కానీ ఆ పోస్టులు మాత్రం నేను అంటించలేదు సార్. నువ్వు కాకపోతే ఎవరండిచ్చారా? ఏమో సార్, నాకేం తెలీదు. చెప్పరా? ఏమో సార్. వీధులెంబటి నాటకాలు, డ్రామాలు వేస్తే గానీ నీకు రోజు గడవదు. అట్లాంటిది నీకు నా కూతురు కావాల్సి వచ్చినారా రాస్కల్? సార్, మీరు ఒక కళాకారుని అవమానిస్తున్నారు. మీ అమ్మాయిని ప్రేమించింది నేను సార్. నన్ను మాత్రమే తిట్టండి, అంతేగాని ఒక నటుని పట్టుకుని నేను మాట్లాడకూడదు సార్. రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు గోడ మీద పోస్టర్లు అంటించి నన్నే తోసి పడేస్తావా? నేను ప్రేమించిన అమ్మాయి గురించి నేనే రాసుకుని గోడ మీద పోస్టర్లు నేనెందుకు అంటిస్తా సార్? నేను రాయలేదు సార్, నేను అంటించలేదు సార్. రేయ్, ప్రేమిస్తున్నానంటున్నావు, పోస్టర్లు అంటున్నావు. నీ సంగతి చెప్తానరా నా కొడకా. ఏంటమ్మా, అందంగా తయారవుతున్నావా? వాడి కోసం బాగా తయారవుతున్నావా? అవ్వవు. నాన్నా, నీ కోపం నా మీద కాదు, వెళ్ళి వాడి మీద చూపించు. వాడింత పని చేసినా గాని నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావంటే నేనేమనుకోవాలి? నువ్వు ప్రేమిస్తున్నావు అనుకోవాలా? ప్రేమించట్లేదనుకోవాలా? నాన్న, నాకు వాడికి ఏ సంబంధం లేదు. ఈ మాట నిజమైతే వాడిని చంపేయి. రేపొచ్చే సంబంధం కుదరకపోయినా పర్లేదు, ఏదోలా మేనేజ్ చేద్దాం. కాని వాడు ఇలానే ఉంటే మాత్రం మరింటికి ఏ పెళ్లి సంబంధం రాదు. తర్వాత నీ ఇష్టం. నేను ప్రేమించిన అమ్మాయి గురించి నేనే రాసుకుని గోడ మీద పోస్టర్లు నేనెందుకు అంటిస్తా సార్? నేను రాయలేదు సార్, నేను అంటించలేదు సార్. చూడమృత, ప్రేమ చాలా గొప్పదేమో, అందుకే నువ్వు కూడా వాణ్ణి ప్రేమిస్తున్నావేమో. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాన్న, ఒకసారి ఆలోచించండి. నీది ప్రేమైతే వెళ్ళిపో.
ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? ఎందుకా? ఒళ్ళు కొవ్వెక్కి నిద్ర పట్టక రమ్మన్నాను. ఎందుకో ఏమో నా మైండ్కి నా బ్లడ్కి నువ్వు ప్రేమిస్తావని, నన్ను ప్రేమగా చూసుకుంటావని నా ఆశ. నా కూతురు వాడితో వెళ్ళినా వెళ్ళకపోయినా దాన్ని చంపేయండి. నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి? ఇప్పుడైతే దూరంగా ఎటైనా వెళ్ళిపో. అదేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నా, అందుకే కదా వచ్చాను. ఏది? నాపై ప్రేమ ఉంటే ప్రేమతో వచ్చి ఒక హగ్ ఇవ్వు. నాపై ప్రేమ కాదు, జాలి చూపిస్తున్నావు. అమృత, నేను ఒక కళాకారుణ్ణి. నాకు యాక్టింగ్ చేయడమే కాదు, ఎదుటివారి కోపాన్ని, ద్వేషాన్ని, ఎమోషన్ని అన్నీ అర్థం చేసుకుని యాక్టింగ్ చేస్తాను. అట్లాంటిది ఇప్పుడు నువ్వు చూపే ప్రేమను ఎందుకు అనుకోవాలి? నువ్వు నాపై జాలి చూపిస్తున్నావు. సూర్య, ప్లీజ్ నా మాట విను. ఎటైనా వెళ్ళిపో. ఏంటిది ఏడుస్తుంది? హలో, రే తను చంపేండ్రా. ఏం బావా ఈ టైంలో అడిగినా ఎక్కడికి వెళ్తున్నావు? నీ టెన్షన్ నాకు తెలుసు బావా. నీ కూతురు ఇంట్లో లేదు. రేయ్, నా కూతురు గురించి మాట్లాడకు. మందానికి వచ్చినావు, మందాకి వెళ్ళిపో. నా బమ్మర్దమ్మా, వాడే ఇదంతా చేసింది. ఊరంతా పేపర్లు వేసింది నేనే. ఏం మాట్లాడుతున్నారా? నీ చేతులారా నీ కూతురు చంపేలా ప్లాన్ చేసింది నేనే. రే, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను నేను అపార్థం చేసుకున్నానమ్మా. నువ్వు బ్రతికావు, నాకదే చాలమ్మా. ఒకసారి లేనన్నా. క్షమించు, ఒకసారి లేనన్నా. నన్ను క్షమించు. లేనన్నా. ఒకసారి లేనన్నా. అమ్మా, నన్ను క్షమించమ్మా. వాడు చేసిన తప్పుకి నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను తల్లి. తప్పు చేశానమ్మా, క్షమించండి నన్ను.
ఇంత సింపుల్గా చంపించాడంటే అయితే వాణ్ణి నేను చంపేయాలి.